సో హే డార్లింగ్స్, అందరికి నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఖలీద్ బ్లాగ్స్. చూసారా, గుడే మునిగిపోయింది. ఆంజనేయ స్వామి టెంపుల్ అండి ఇది. మొత్తము పొలాలు ఇక్కడ చూసినా మొత్తం మునిగిపోయింది. బోట్లు వేసుకెళ్ళి తీసుకొస్తున్నారు. సో ఈ ఏరియా వచ్చేసి బొమ్మవాని పాలెం అంట. సో కరకట్ట రోడ్డు చూడండి, మొత్తం ఎన్ని అరటి పొలాలే, అరటి పొలాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. మొత్తం మునిగిపోయింది. ఇక్కడ నుంచి బోట్లు వేసుకెళ్ళి ఇక్కడ ఉన్న జనాలను తీసుకొస్తున్నారు. గుడి చూడండి మొత్తం ఎలా మునిగిపోయిందో. సో పైన ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది, విగ్రహం ఉంటుంది. కింద మొత్తం చూడండి, ఇదంతా గుడిది, కింద అంతా జరిగే ప్లేస్ అనమాట. మొత్తం మునిగిపోయింది. సో ఒక్కసారి ఇక్కడ చూసుకుంటే మీకు అక్కడ లాంగ్లో కనబడుతుందేమో, మొత్తము ఇల్లులన్నీ మునిగిపోయినాయి అక్కడ. ఈ ఆంధ్రప్రదేశ్ ఫ్లడ్స్ మూలంగా వాటర్ ఫ్లో కూడా చూడండి ఎంత స్పీడ్ ఉందో ఇక్కడ. గుడి మొత్తం చూడండి ఎలా మునిగిపోయిందో. తిట్టేస్తున్నారు ఇంకా, వెళ్ళిపోండి, దూరం వెళ్ళిపోండి అని. బాబు బీభత్సం అండి అసలు. అసలు గుంటూరు డిస్టిక్ అటు సైడ్ చూసుకుంటే కనుక అసలు బీభత్సంగా ఉన్నాయి ఫ్లడ్స్ మాత్రం. చూడండి మొత్తం ఈ పొలాలు, మొత్తం అరటిపండు పొలాలు అనమాట. ఇవి చాలా హైట్ ఉంటాయి. అలాంటిది ఇవే మునిగిపోయినంటే చూడండి. ఇక్కడ ఇది వచ్చేసి కరకట్ట రోడ్ అండి. ఇది రూట్ కా నామ్ క్యా వో, రూట్ పేరు విజయవాడ తెలుగు విజయవాడ టు కొల్లూరు కట్ట. ఓకే, విజయవాడ టు కొల్లూరు కట్ట రోడ్ అంట ఇది. విజయవాడ ఎటు అటు నుంచా? అంటే విజయవాడ నుంచి కట్ట రోడ్ ఎక్కి విజయవాడలో కట్ట రోడ్ ఎక్కి ఇది కొల్లూరు దిగుతారు. కొల్లూరు వరకేనా రోడ్ ఇది? అటు నుంచి మనం ఇటు లాక్ సెంటర్కి వెళ్తాం, ఇటు వెళ్తే పెసర్ లంక గ్రామాలకు వెళ్తాం, అంతేగా? ఓకే, విజయవాడ టు కొల్లూరు వచ్చే కట్ట రోడ్లు అండి ఇది. సో నేను వచ్చే దారిలో కూడా చూసానులే, కానీ అక్కడ కూడా రోడ్డు మీదకి వచ్చేసినాయి నీళ్ళు. మొత్తం ఊర్లో వాళ్ళు, ఇక్కడ ఉన్న లోకల్స్ అందరూ వచ్చేసారు ఇక్కడ చూడడానికి. చూడండి ఇక్కడ ఎంతమంది జనాలు ఉన్నారు. ఇక్కడ మొత్తం లోకల్స్ అందరూ వచ్చేసారు ఇక్కడికి. పోలీసులు ఉన్నారు, అసలు దగ్గర కూడా వెళ్ళవట్లేదు, అంతే కదండి. పడిపోతే కొట్టుకెళ్ళిపోతాము. కనబట్లేదు కానీ వాటర్ ఫ్లోటింగ్ చాలా ఉంది ఇక్కడ. అక్కడ మొత్తం చూడండి, అక్కడ అన్ని ఇళ్ళన్నీ మునిగిపోయినాయి. బ్యాగ్ ఉందా, ఎత్తేసారా? ఇందులే ఫ్రంట్ పోలీసులు ఉన్నారు. అన్నీ పెట్రోల్ వెహికల్స్ ఉన్నట్టున్నాయి మొత్తం ఇక్కడ, అంటే బందోబస్తు. ఎందుకు, ఏదైనా జరిగిందా ఇక్కడ? అచ్చా, ఓకే, మొత్తం ఇల్లులు ఉన్నాయి అక్కడ. వాళ్ళకి ఫుడ్ కోసమా లేకపోతే మేబీ ఇక్కడ చూసిన పోలీసులే. ఓకే, మొత్తం రైస్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నట్టున్నారు ఇక్కడ. వీ డోంట్ నో. చాలా అంటే చాలా రెడ్ అలర్ట్ ఏపీ ఇప్పుడు. చూడండి వాటర్ ఫ్లోటింగ్ చూడండి ఎంత ఉంది ఇక్కడ. ఇల్లులు మొత్తం ఇంకా మునిగిపోయినాయి. ఇంకా అసలు అక్కడి నుంచి జనాలు రావాలన్నా ఏమైనా చేయాలన్నా పడవలు వేసుకుని వెళ్ళాల్సిందే. ఎప్పుడూ లేదంట ఇంత ఇదిగా. మొత్తం నిండిపోయింది. ఆ కొబ్బరి చెట్లు చూడండి, చిన్న సైజు హైబ్రిడ్ చెట్లులా ఉన్నాయి చూడడానికి. ఇంకొంచెం నీళ్లు ఇంకొంచెం పైకి వస్తే ఇంకా రోడ్డు మీదకి వచ్చేసినట్టే. ఈ కట్ట, ఇది కట్ట అంటారు కదా, దీని మీదకి వచ్చేసినట్టే ఇంకా నీళ్లు. అందుకోండి చూడండి, డిస్టెన్స్ ఎంతో లేదు. గట్టిగా వాటర్ ఫ్లోటింగ్ అయిందంటే ఇంకా అస్సామే. మొత్తము ఏమంటారు దాన్ని, ట్రాన్స్పోర్టింగ్ మొత్తం ఆగిపోద్ది. చూడండి మొత్తము అసలు పొలాలు అన్నీ ఇంకా మటాషే. సుఫీ, సో ఆయన వచ్చేసి మా బావగారు, మా అక్క, వాళ్ళ పిల్లలు. మా బావగారు ఇంటికి వెళ్ళాను, అయిపోయింది చూద్దామంటే వెళ్తున్నాము. మా పెద్దనాన్న అక్కడే ఉంటారు, ఆయన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అయింది. గుడి మొత్తం మునిగిపోయింది అక్కడ.
చూసారా మొత్తం ఉభయ రామేశ్వర ఖేతం అంట, మొత్తం మునిగిపోయింది చూడండి, అక్కడ క్లియర్గా కనబడుతుంది మీకు. ఆల్మోస్ట్ ఒక 10 feet 12 feet హైట్ వచ్చేసినాయి వాటర్ మొత్తం. నో ఎంట్రీ బోర్డు పెట్టేసినట్టున్నారు ఇక్కడ. అయ్యో మెల్లాలే, ఇంకెట్టి నుంచి వెళ్ళాలి? ఇంకెటి నుంచి ఎంట్రన్స్ లేదు. क्या నాట్ అలౌడ్? ఇక్కడే బ్లాక్ చేశారు, ఇంకా ఎటు కదలడానికి లే, వేరే ఊర్లో మీద నుంచి వెళ్ళడం ఇంకా. అమ్మో 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 అమ్మో, సో గైస్ మనమైతే కొల్లూరు అయితే వచ్చాము. ఇక్కడ చాలా పెద్దది ఇది ఉంటుంది, లాక్ అంటారు దీన్ని, లాక్ సెంటర్. హైలీ రిస్క్, ఇంకా రిస్క్ చేసి మరి దూకి మరి వెళ్తున్నారు. ఈ పార్కుల్లో నుంచి అటు నుంచి చూడొచ్చు వెళ్ళి. రాని కూడా రానివ్వట్లేదు. పర్మిషన్ ఇవ్వండి అయ్యా, పర్మిషన్ ఇవ్వరు. ఇది ఈ ఊరు వచ్చేసి కొల్లూరు. ఈరోజు మన చీఫ్ పవన్ కళ్యాణ్ గారి బర్త్డే కాబట్టి సో ఇక్కడ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు అన్నమాట. ఇక్కడ అన్నస్ ஒரு చిమ్టుగా ఇరే చిమ్టుగా నమస్తే అన్న. అన్న నేనన్నా కిరణ్ కుమార్. చూడండి, నేను ఇంటిని చూపిస్తాను మీకు వాటర్ ఫ్లో. సరే అలా ఉందా, అటు నుంచి వస్తున్నాయి మొత్తం నీళ్లు, ఆ పాయల నుంచి వచ్చిన నీళ్ళు మొత్తం ఇలా వెళ్తుంది అటు సైడ్కి. సో ఈ రూట్ వచ్చేసి మన వెల్టూరు నుంచి పెనుముడికి కలిసే రూట్ అనమాట. నేను ఇప్పుడు ఉన్నది కట్ట రోడ్డు, ఇది కట్ట రోడ్డు చూస్తున్నారుగా. మొత్తం వరద నీళ్ళు చూడడానికి, వరద వచ్చింది కదా చూడడానికి వచ్చిన జనాలు వీళ్ళందరూ. సో అటుపక్క నుంచి మామూలుగా మెయిన్ రోడ్ వెళ్ళిపోద్ది. ఇది వచ్చేసి కట్ట రోడ్డు, ఇది కూడా వెళ్ళిద్దంట నాకు తెలియదు. ఇక్కడ ఉన్న లోకల్స్ని అడిగితే వాళ్ళు చెప్పారు వెళ్ళిపోద్ది అన్న, ఇది కూడా పెనుముడి వరకు వెళ్ళిపోద్ది, హైవే వరకు. ఇటైతే మొత్తం వరద వచ్చింది కదా చూసుకుంటూ వెళ్ళొచ్చు, కొన్ని ట్రాఫిక్ ఉంటుంది చూసుకుని వెళ్ళండి అని చెప్పి అన్నారు. వరద నీరు చూద్దాం అంటే మొత్తం చెట్లే ఉన్నాయి ఇక్కడ. సో ఇది వాటర్ ఈ కట్ట రోడ్లు ఎందుకు వేస్తారంటే అసలు ఇక్కడ ఉన్న వాటర్ ఇప్పుడు అదే ఇలా ఫ్లడ్స్ రాకుండా ఆపడానికి. ఇప్పుడు ఇది దాటి ఇంకా నీళ్ళు వచ్చినాయి అంటే ఇంకా ఊర్లన్నీ మునిగిపోతాయి. ఇంకా అది రాకుండానే వేస్తారు. ఇది చూపిస్తా ఉండండి మీకు అసలు ఎంత ఇదిగా మునిగిపోయిందో అసలు చూడండి. చూసారా ఇది ఆ ఇల్లులు చూడండి, అక్కడ ఇల్లులన్నీ మునిగిపోయినాయి.
కరెంట్ లైన్స్, కరెంటు పోల్స్ అన్నీ పడిపోయినాయి కూడా బాబోయ్. ఇక్కడ ఏదో పెద్ద క్యాంపే వేశారు. ఉచితంగా మందులు ఇవ్వబడును. ఓకే, ఇక్కడ దీని లోపల ఎవరికైనా అయితే వాళ్ళ కోసం అనుకుంటుంది. చూసారా అక్కడ ఎంత ఫోర్స్గా నీళ్ళు వెళ్తున్నాయో, బైక్స్ మొత్తం ఎత్తుకొని తీసుకొస్తున్నారు. సో అక్కడ చూడండి మొత్తం ఇల్లంతా ఎలా మునిగిపోయింది అది. అయ్యో, ఎవరికి ఏం కాకూడదని కోరుకోలేయ్యా. అసలు వచ్చేసింది ఆల్మోస్ట్ రోడ్డు మీద కాదు, ఇక్కడ అసలు బాబోయ్. ఇంకొక 2 అడుగులు వస్తే వచ్చేస్తాయి కూడా నీళ్లు పైకి. ఇక్కడ ఎలా ఉందంటే అసలు అక్కడ పెనుముడి బ్రిడ్జ్ మీద ఇంకెలా ఉందో చూపిస్తా, మీకు చూపిస్తా, పక్కా చూపిస్తా. అది బా, అసలు మొత్తం కరెంట్ వైర్లన్నీ వాటర్లోనే ఉన్నాయి. ఇప్పుడు దానికి పవర్ తీసేసి ఉంటారులేండి, ఇంకా ఏం లేదు. సమయం అయిపోయింది సిచ్యువేషన్. ఇక్కడ ఎదర ఫ్రంట్ ట్రాఫిక్ ఉంది. మరి ఏంటి, ఎవరో వచ్చారు ఇక్కడికి, ఎవరో అఫీషియల్, గవర్నమెంట్ అఫీషియల్ వచ్చారు. ఎవరో మరి మొత్తం బాగా డిస్కషన్ జరుగుతుంది ఇక్కడ. మొత్తం నీళ్ళు వచ్చేసినాయి కదా, ఇక్కడ దాటి వచ్చేస్తాయి అనుకుంటా ఇవి, ఇంకొక రోజు ఆగితే. అలా ఉంది, మొత్తం మునిగిపోయినాయి చూడండి. అసలు అక్కడ టెంట్లు షెట్లు ఏం లేవు. అనుకున్నది ఒక్కటే, అసలు ఇంకా వర్స్ట్గా ఉంది ఇక్కడ సిచ్యువేషన్. అక్కడ చూడండి మొత్తం అసలు బోట్లు వచ్చేసినాయి ఇక్కడికి. పెద్ద టెంట్ ఉంది మొత్తం క్లోజ్ చేసి. ఈ గుడి చూడండి అసలు ఏకంగా గుడి మొత్తం మునిగిపోయింది. చాలా గుళ్ళు. ఇక్కడ జనాలండి ఎంత ప్రశాంతంగా ఉన్నారు. కొంచెం వస్తే వాటర్ మొత్తం వచ్చేస్తాయి ఇళ్ళలోకి. ఇటు సైడ్ ఇటు సైడ్ ఇంకా వాటర్ ఎక్కిందంటే ఇటు సైడ్ మొత్తం వచ్చేస్తాయి ఈ ఊర్లో. అదొకటి ఇక్కడ ఆల్మోస్ట్ చూడండి ఇక్కడ దాకా వచ్చేసినాయి నీళ్ళు. ఇవి ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఉన్న ఇల్లులన్నీ మునిగిపోతాయి వాటర్తో. అయ్యా అదొకటి చూడండి ఇక్కడ వరకు వచ్చేసినాయి ఇల్లులన్నీ మునిగిపోయినాయి ఇటు సైడ్ అన్నీ. ఒళ్ళు తిప్పేస్తున్నారు లేదన్నా. ఎటు తిరగాలి? ఇక్కడ రోడ్ బ్లాక్ అయిపోయింది. అక్కడ ఇల్లు కనబడుతుందా మీకు? అసలు ఇల్లు అసలు ఏం లేదు, ఇంకా ఇల్లు మొత్తం మునిగిపోయింది. ఇదేంటి, ఇది కూడా ఇల్లు అని ఉంది. ట్రాన్స్ఫార్మర్లు అప్పో. ఇప్పుడు ఆ రూట్లో వెళ్ళాలి నాకు తెలిసి. మనం ఆ బళ్ళన్నీ వెళ్తున్నాయి కదా, ఊర్లో నుంచి వెళ్ళాలి. సో గాయస్ మనమైతే పెనుముడి బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఇది బ్రిడ్జ్ వచ్చేసి ఆల్మోస్ట్ మనకి 3 km ఉంటుంది. 3 km లాంగ్ బ్రిడ్జ్ అనమాట. 3 కిలోమీటర్ల వరకు ఒకటే బ్రిడ్జ్. చూద్దాం ఇక్కడ ఎలా ఉందో. అప్పా అసలు నేను మొన్న వచ్చినప్పుడు ఇక్కడ ఏం మొత్తము క్లియర్గా స్టెప్స్ అన్నీ కనబడినాయి. అసలు ఇప్పుడు అసలు ఏం లేదు, మొత్తం బిస్కెట్ అయిపోయింది సిచ్యువేషన్. ఇక్కడ ఎంతమంది జనాలు ఉన్నారు చూడండి. ఇక్కడ బిజినెస్ వాళ్ళకి బిజినెస్ ఎంత ఫోర్స్గా నీళ్ళు వెళ్తున్నాయి చూడండి. నేను పక్కన చూపిస్తాను ఒక్క నిమిషం.
సో గైస్ చూడండి ఇంత స్పీడ్గా వాటర్ వెళ్తున్నాయి చూడండి. ఇక్కడ మొత్తం ఏం పడితే కొట్టుకొచ్చేస్తున్నాయి దీని లోపలికి. రోడ్డు కట్టెలు చూద్దామా ఒకసారి. బా లిటరల్గా నా కాళ్ళ చేతులు ఆడట్లేదు. మీరు అక్కడ చూసుకున్నట్టయితే అక్కడ మొత్తం స్టెప్స్ అయిన ఇక్కడ పుష్కర్ ఘాటే అది ఉండేది మొత్తానికి. మొత్తం స్టెప్స్ అన్నీ ఉండేవి. అసలు ఏం కనబట్లేదు ఇప్పుడు. మొత్తం మునిగిపోయినాయి. బాబోయ్ ఓకే మనమైతే వెళ్ళిపోదాం. ఫోన్లో ఛార్జింగ్ కూడా లేదు. అసలు అన్ఎక్స్పెక్టెడ్ వ్లాగ్ అయితే ఇది నేను చేయడం. ఈ బ్రిడ్జ్ కాకుండా ఇది దాటిన తర్వాత ఇంకో బ్రిడ్జ్ ఉంటుంది, చిన్న బ్రిడ్జ్. దాని పక్కన ఇంకో చిన్న బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ని చూపిస్తుంది. యాక్చువల్గానే మామూలుగా చాలా డౌన్ ఉంటుంది అది. దాన్ని చూపిస్తా. అసలు అది అయితే నలిసి మునిగిపోయి ఉంటుంది ఈ పాటికి. మొత్తం ఏం ఉండదు ఇంకా. అక్కడ చాలామంది ఫోటోలు దిగడానికి వెళ్తారు. అక్కడ బాగుంటుంది అసలు అది. నేను మీకు అది చూపిస్తా. ఇక్కడ ఏమైంది? ఎందుకు ఇంతమంది? ఏదో అయింది. ఏమైంది? తనకి ఏదో అయింది ఇక్కడ రచ్చ. ఇంతమంది జనాలు ఉంటారు ఇక్కడ. ఏముంది? ఓకే క్రేన్ ఉంది కింద. అచ్చా ఆవులు ఉన్నాయండి అక్కడ. ఆవులను తీస్తున్నారు అనుకుంటా పాపం. సారీ యా మొత్తం పడవలు వేసుకొని వెళ్తున్నారు జనాల దగ్గరికి. అయ్యా అసలు ఇక్కడ బ్రిడ్జే మునిగిపోయింది. అసలు బ్రిడ్జ్ లేదు ఇక్కడ. బాబోయ్ బ్రిడ్జ్ ఎవడా మీకు లిటరల్గా ఆగి చూపిస్తాను నేను. కొన్ని చోట ఆగి ఆగుతాను పక్కన. నమ్మరు మీరు నిజంగానే. ఈ బ్రిడ్జ్ ఉన్నట్టు వీడియో ఏమైనా ఉందేమో, నేను చూసి పోస్ట్ చేస్తా. చూడండి అసలు ఎలా ఉందో. అసలు అక్కడ అదంతా బ్రిడ్జ్. అది అక్కడ మీకు వాటర్ చూడండి కొంచెం ఎగుడు దిగుడుగా ఉంది. అసలు అది బ్రిడ్జ్. అది ఆ బ్రిడ్జ్ మొత్తం మునిగిపోయింది. చూడండి మొత్తం ఇక్కడ ఇది కూడా మునిగిపోయింది మొత్తం. అమ్మా మొత్తం మునిగిపోయినాయి బిల్డింగ్స్. ఏం బిల్డింగ్స్ అవి? ఆహా ఇది చూడండి మొత్తం చెట్ల మూలంగా కనబడుతుందో లేదో. వ్యాన్ మునిగిపోయింది. ఇంకా వ్యాన్ కాటాకే. ఇంకా అది ఐస్ ప్లాంట్ అనుకుంటా. అది
సో మచిలీపట్నం వచ్చేసి 30 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇంకా మనం ఫ్లడ్సే చూపించాలనుకున్నాం కాబట్టి చూపించేసాము. హోప్ యూ ఆల్ గైస్, మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా ఈ ఫ్లడ్స్ మూలంగా ఎవరెవరైతే లాస్ అయ్యారో వాళ్ళందరూ త్వరగా దాంట్లో నుంచి బయటపడాలని చెప్పి కోరుకుంటున్నారు. ఎవరైతే రెస్క్యూ టీమ్ దాన్ని ఆపరేట్ చేస్తుందో వాళ్ళందరికీ చాలా బిగ్ థ్యాంక్స్ అండి ఏపీ గవర్నమెంట్కి. సో ఈ వ్లాగ్ అయితే నేను ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాను. ఇలాంటి ఇంకా మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో కావాలన్నా, మంచి మంచి వ్లాగ్స్ కావాలన్నా మన ఛానల్ని లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆల్లో అయితే పెట్టుకోండి. అప్పుడైతే మనం ఏ వీడియో చేసినా నోటిఫికేషన్స్ అనేది మీకు డైరెక్ట్గా మీకు మీ స్క్రీన్లో కనబడేది అనమాట, నోటిఫికేషన్ బార్లో. ఓకే, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.